చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం చూడబోతాం. మదర్స్ చాలా చాలా సూపర్ పవర్, ఒప్పుకుంటారా? మదర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? లేదంటే మా అమ్మ పవర్ఫుల్ లేదండి, లేదు. నేను అంటే ఒక్క ఆమెను ఎవరిని మనసులో పెట్టుకొని అంటలేదు, కానీ ఆన్ ది హోల్ అండ్ మదర్స్ ఏంటి, చాలా శక్తిమంతురాలు. కరెక్టేనా? ఎస్. ఎందుకు తెలుసా? ఒకటేసారి ఆమె మల్టీ టాస్కింగ్ చేయగలదు. ఎవరో మదర్, స్త్రీ. భర్తని, పిల్లల్ని, అత్తమని, ఎస్ అత్తమనే, మామనే, ఇంకా ఇంకా ఇది వంటని, బయట కూరగాయలు ఆడిని, చెత్త ఉండి వాడిని. చూసారా ఎన్ని ఉన్నాయి కంట్రోల్ సిస్టమ్ చూడండి, అన్నీ ఒక్క బటన్తో కంట్రోల్ చేయగలరు. షీఈ్ మల్టీ టాస్కింగ్. సృష్టి దేవుడు ఆమెకి ఏమిచ్చింది, మల్టీ టాస్క్ అని ఇచ్చాడు. అంటే ఒక్కటేసారి ఏం చేయగలరు, ఇన్ని సంగతులు చేయగలరు, ఇన్ని కాన్సన్ట్రేట్ చేయగలరు. ఉమెన్కే మాత్రమే అది ఏమంటారు, దేవుడిచ్చిన కృప, అంతే నేను అనొచ్చు, కృప అంట అంతే. మెన్ చేయలేడు, మళ్ళీ ఒకదాన్ని పట్టుకొని ఏలాడతాడు చూడండి కదా. వెళ్ళి డీమార్ట్లో ఒక షేవింగ్ బ్లేడ్ తెచ్చుకోమంటే అదే తెచ్చుకుంటాడు. కానీ ఉమెన్ ఏంటి, ఆ తర్వాత చూద్దాం, ముందు నాకేం లేదు, టీ పొడి లేదు, ఆ పొడి లేదు, ఈ పొడి లేదు, అన్ని పొడులన్నీ ఆ కాటన్ మాత్రం నింపి లాస్ట్కి బిల్లింగ్ దగ్గర జ్ఞాపకం వస్తుంది, ఏమని, అరే బాపురే ఏం కొనలేదు, షేవింగ్ క్రీమ్. అది అంటే వెళ్ళిందేమో ఒక చిన్న టాస్క్, అన్నీ కొని 5,000 10,000. అంటే ఆమె అనేక విషయాలు ఒకటేసారి ఆలోచించగల మదర్స్. ముఖ్యంగా దే ఆర్ వెరీ వెరీ అంటే సూపర్ పవర్ అనమాట. ఈ లోకంలో వాళ్ళ పవర్ మనకు తెలియదు కదా. దే ఆర్ వెరీ పవర్ఫుల్. మెంటల్గా ఎవరు గట్టిగా ఉంటారు చెప్పండి, అమ్మాయిలా అబ్బాయిలా, ఉమెనా మెన్నా కదా. అంత పవర్ఫుల్. బాత్రూంలో ఎప్పుడన్నా కాక్రోచ్ కనిపిస్తే ఆ కేకలకి ఈ గుండె దడ, ఒకవేళ బలహీనమైన గుండె ఏంటి డమాల్, ఏమైందో కరెంట్ షాక్ తెలియదు ఏమనుకుంటాడు. అంత పవర్ఫుల్. అంత చిన్న కాక్రోచ్కి లేదా బల్లి ఎప్పుడన్నా అటు పోతాడు, హలో అంటదేమో, లేదు అనదో, ఈమె అంటదో హలో భయంతో. కథ ఎంత అరుస్తుందంటే చెప్పని ఎవంగానే అందరూ చచ్చిపోతారు అన్నమాట. మరి అంత పవర్ఫుల్ అంటే కొన్ని విషయాల్లో ఏంటి ఆ ఫియర్ఫుల్నెస్ ఉంటుంది, కానీ మెంటల్గా ఏంటి ఆమె చాలా స్ట్రాంగ్ అనమాట కదా. మా అత్తతో మాట్లాడకూడదంటే ఏంటి, మాట్లాడరాదు. మెంటల్ చాలా ఎట్లుంటారు వాళ్ళు, స్ట్రాంగ్ అనమాట కదా. వీడు ఒక సన్యాసి అనుకుందనుకో, అంతే, ఆడు సన్యాసే. చాలా అంటే తన అభిప్రాయాలు ఏం చేయదు, చాలా చాలా కష్టం మార్చడం. మెంటల్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. అండ్ స్ట్రాటజీ వైజ్, స్ట్రాటజీ అంటే వ్యూహ రచన ఎవరు ఎక్కువ వేయగలరు? అందరు నవ్వుతుంది, స్మైల్ ఇస్తున్నారు, మేమే అని స్మైల్ ఇస్తున్నారండి. అంటే దాని అర్థం తెలుసా? స్ట్రాటజీ అంటే వ్యూహ రచన ఎక్కువ ఎవరు చేయగలరు? అమ్మనే కదా, మదర్సేనా. డాడీ చేత బ్లెస్ తన్నులు తినిపించాలంటే వ్యూహం రచన ఎవరు చేయగలరు? మమ్మీనే. వ్యూహం అంటే కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, వ్యూహం అంటే ఒక ప్లాన్, ప్లాన్. అండ్ దట్ డజంట్ సీమ్ లైక్ ప్లాన్. వ్యూహం అంటే అదే కదా. వ్యూహం అంటే బయట కనిపించేది కాదు కదా, అవునా కదా. అట్లా ఉమెన్ ఆర్ సో ఏంటి వెరీ పవర్ఫుల్ ఇన్ థింగ్స్ అండి. అయితే ఇలాంటి స్త్రీ దేవుని దృష్టిలో, దేవుని చేతిలో పడితే ఎంతో ఆశీర్వదించబడిన స్త్రీలుగా మార్చబడదు. నేను 3 జీవితాలు ఈరోజు మనం చూద్దాం, టైంని బట్టి చూద్దాం. చూడండి, ఇది ఇంకోటి, ఈ మన స్త్రీ లేక మదర్లో లేక స్త్రీలో కట్టగలదు, పడగొట్టగలదు. కరెక్టా? నేను చెప్పే కొన్ని స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో చెప్పండి. షీ కెన్ బిల్డ్ ఆర్ కొలాప్స్ ఆర్ డెస్ట్రాయ్ ఎనీథింగ్. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూయేనా? ఎస్. ఎవడన్నా వెధవ జీవితం పాడు చేయాలంటే వాడికి సారీ చెప్పాలి. సార్ నేను అట్లా అనుకోవాలి, నిన్ను బ్రదర్గా అనుకున్నాను అనుకో, వాడు చచ్చిపోతాడు కదా. ఎందుకు చెప్తానంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ అంటే ఇంకోటి జల్దీ చేంజ్ అయిపోతున్నాడు వాళ్ళు.
మార్నింగ్ లేచి ఇవాళ పప్పు ఆకుకూర చేద్దామంటుంది. ఇంకో 10 మినిట్స్లో కాదు వద్దులే చికెన్ తెద్దామంటుంది. ఓహో అనుకుంటాం కదా. మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకో 10 మినిట్స్ వద్దులే, నేను చాలా రోజుల నుంచి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఎన్ని మారినాయి 3. తర్వాత అంటది వద్దులే జలుబు చేసింది, ఇప్పుడు టమాటా పప్పు చేస్తాను. అంటే ఆమె ఏం చేయగలదు, వెంటనే చేంజ్ అయిపోద్ది అనమాట కదా. మైండ్ ఒక దగ్గర ఏం కాలేదు. మన ఎవరు అన్నారు ఒక ఆయన, ఈ ఈ స్మార్ట్ ఫోన్ లాగా అంటారు. ఉమెన్ మైండ్ ఎట్లుంటుందంటే ఎట్లా వెంటనే మారిపోద్ది. ఇప్పుడు చూడండి, మనం దాన్ని ఇట్లా జస్ట్ ఇట్లా టచ్, నా ఫోన్ ఇట్లా పొరపాటున టచ్ అయింది అనుకో ఎక్కడికి వెళ్ళిపోతుంది, వేరే యాప్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఉమెన్కి ఒకలాంటి ఏముంటుందంటే, ఒక అంటే దే కెన్ జస్ట్ చేంజ్ ఆఫ్ అంతే. లాస్ట్కి ఏంటి, అసలు ఏం లేదు బయట నుంచి. అది వా మంచి మాట అన్నాడు. వీడియో ఉంది కాబట్టి నేను తప్పట్లు కొడతలే. బయట ఇవన్నీ క్యాన్సల్. ఏం చెడతాయి, వద్దు వాళ్ళు నాకు మూడ్ లేదు, నాకు జొమాటోలో. మరి ఇవన్నీ డిస్కషన్ ఎందుకు అంతే. అది అండ్ ఎంత అన్స్టేబుల్గా ఉంటుంది అంటే, అంత అభిప్రాయాలు ఏమైపోతున్నాయి, అన్నీ రెడీ అయిపోయిందా, వద్దులే ఇవాళ ఏం వెళ్తాంలే. అయినా సరే నేను అనేది ఏంటంటే, స్త్రీలో ఏముందండి, ఒక తను బిల్డ్ చేయగలదు, తను ఏం చేయగలదు, డిస్ట్రాయ్. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు, Proverbs chapter 14:1 చదువు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు. ఇంగ్లీష్ చూస్తావా, 14:1. ఏ వైజ్ ఉమెన్, ద వైజెస్ట్ ఆఫ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హౌస్, బట్ ఫాలీ టేర్స్ అన్నాడు. టేర్స్ అంటే తెలుసా ఏంటో, హైడ్రా పని చేస్తుందంట. హైడ్రా ఏం చేస్తుంది, టేర్స్ ఆఫ్ అనమాట, కూల్ చేస్తుంది కదా. ఈ టేర్స్ అది ఎవరు చేయగలరు, సరి చేయగలరు. జ్ఞానవంతురాలు అయితే ఏం చేస్తుంది, ఇల్లు లేక కుటుంబాన్ని మనుషులు కట్టగలదు. అదే స్త్రీ ఏం చేయగలదు, చికెన్ టేర్ ఆఫ్ అనమాట, అంతే, కూల్ చేయగలదు మనం కదా. సో ఇంత పొటెన్షియల్ కలిగిన స్త్రీ దేవుని చేతిలో ఉండాలి. ఆమెను అమ్మాయిలు కూడా కదా చూస్తాను అట్లా, ద వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ద లార్డ్. మన ముఖ్యంగా దేవుని బిడ్డలో లోకస్తులాగా కాదన్నారు కదా. నేను ఈరోజు ఒక 3 జీవితాలు మనం చూద్దాం చూడండి. ఎస్తేర్ చేంజ్ చేయగలిగిందా లేదా చూడండి. ఎస్తేర్ ఏమైనా చేంజ్ చేయగలిగిందా, ఏం చేసింది చెప్పలే. రాజునే మార్చేసిందండి ఆమె. దేశం సంగతి వదిలేసాయి, ఎవరిని మార్చింది, రాజు. 186 దేశాలకు రాజు అంటే ఈమె రాణి. అసలు జరిగిన సంగతి మీకు తెలుసు. ఒక జియో పాస్ చేస్తాడన్నమాట. ఎవడాడు, మొదకైనా హామాన్ జ్యూస్కి వ్యతిరేకంగా అంటే ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఒక ఒక శాసనం బయలుదేరిస్తాడు. అది కూడా ఒక రాజముద్ర అంటే రాసేసి సంతకం పెట్టండి, ఆయన చూడకుండా పెట్టేస్తాడు, అది రాజముద్ర వేసేస్తాడు. అంటే దట్ బికమ్స్ జియో, గవర్నమెంట్ ఆర్డర్ అయిపోతాం. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎస్తేరు, ఇంకెవరు వాళ్ళ పెదనాన్న పేరు ఎవరు, మొర్దెకాయ్, వాళ్ళు ప్రార్థిస్తారు. అంటారు కదా, అయ్యా ఈయన అంటాడు, మా నువ్వు వెళ్ళి రాజుతో బ్రతిమిలాడు, లేకపోతే మన యూదులు మన దేశస్తులు ఏమైపోతారు, చనిపోతారు. 186 దేశాల యూదులు ఎక్కడున్నారో అందరూ చంపేయని ఒక శాసనం బయలుదేరిపిస్తాడు. ఎందుకు వచ్చింది చెప్పండి శాసనం, ఎందుకు చేస్తారు హామాన్ ఆ శాసనం? వీడు ఒక ఆయన ఉంటాడు, ఎవరు ఆయన పేరు, నమస్తే చెప్పలేదంట ఆయన ఒకరోజు, వీడికి మండిపోయింది కదా. అందుకని ఆ జాతి వాళ్ళందరినీ సంహరించాలి ప్లాన్ చేశారు. సో కానీ ఇస్తారంట, మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా, బ్రతిమలాడతా లేక అడుగుతా అంటారు. ఎస్తేర్ ఒక అనాథ అమ్మాయి, అమ్మ నాన్న లేని అమ్మాయి, కానీ ఆమెకి ఎంత పవర్ అంటే షీ కెన్ చేంజ్ ద మైండ్ ఆఫ్ కింగ్ కదండి. చూడు, నువ్వు కూడా చాలా పవర్ఫుల్. దేవుణ్ణి అడిగి నీ భర్తను మార్చుకోగచ్చా, మార్చుకోలేవా, మార్చుకుంటావా? మీరు చూద్దాం చూడండి, ఎస్తేర్ గ్రంథం
తీయండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచ్చాలమ్మా. ఒక్క నిమిషం పేజ్ నెంబర్ చెప్పు. 490 అంట. 19 419. ఓకే. 8వ అధ్యాయం 11, 12 వచ్చాలి. రాజు అయిన అహష్వేరోషు సంహరించి హతము చేసి నిర్మూలపరచి వారి వస్తువులను కొండపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చనని దాని అందుకు రాయబడింది. అది ఆ శాస్త్రంలో ఏం రాస్తుంది? ఒకటే డిసైడ్ చేశారు. ఆ డే ఏం చేయాలి? మన దేశంలో ఉన్న యూదులందరూ చంపేశారు, పిల్లలతో సహా అని ఒక శాసనం రాపిస్తాడు. ఎవరు ఆయన? హామాన్. అండ్ రాజు ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. సో దట్ బికమ్స్ జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అయిపోద్దాం కదా. కానీ 8వ అధ్యాయం 8 వచ్చింది చదువు. 8వ అధ్యాయం 8 వచ్చినాం చదువుమా. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలని ఆమోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయటకు ఆజ్ఞ ఇయ్యుడి. సో నువ్వేం చేయగలవు? ఒక తల్లిగా, ఒక స్త్రీగా యూ కెన్ చేంజ్. యూ హ్యావ్ ద పవర్ టు చేంజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. దేవుణ్ణి కూడా మార్చగలవు కదా. ఎట్లా? ఆమె 3 రోజులు ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి అడిగింది, ప్రభువా మీ చిత్తం ఉంటే ఈ శాసనాన్ని. రాజును పోయి అడిగింది కదా. అడిగితే ఏమన్నాడు? ఓకే అన్నాడా? నో డోంట్ నో. ఎస్ అంటే ఒక రకంగా చెప్పాలి. నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్ని, కుటుంబంలో ఉన్నటువంటి ఇష్యూని ఏం చేయొచ్చు? మార్చొచ్చా? తీసేయచ్చా? ఎస్. నేను చాలా రోజులు చేస్తున్నాను అని దేవుడు ఇంట్లో వెంటనే రాడా? అదే ఇన్స్టెంట్ కాఫీ కాదు కదా. 3 రోజులు ప్రార్థన చేసిన ఉపవాసం. అదే ఈమెతో పాటు ఆమె సేవకులు కూడా చేశారు. సో నీకు ఒక సూత్రం, మనకు ఒక సూత్రం ఏంటంటే, ఎస్, మదర్గా నీవు నీ కుటుంబాన్ని మార్చుకోగలవు. నీ భర్తను, నీ పిల్లలు, నీ సిచ్యువేషన్, నీ పేదరికాన్ని, నీ హెల్త్ ప్రాబ్లమ్స్ చేయగలసా? యూ క్యాన్ చేంజ్. దేవుడు అంటే కొన్ని సమస్యలు మనకు అందుకే పెడతాడు అన్నమాట. ఎందుకు? ముందు మనం చక్కగా కావాలి, చక్కగా ప్రార్థన చేయాలి కదండి. అందుకనే నేను బైబిల్ స్టడీలో చూసాను కొన్ని సమస్యలు అంటే దేవుడు ఏంటి, మనం బాగవడానికి ముందు నేను బాగవాలి, నేను నేర్చుకోవాలి. సర్కమ్స్టాన్సెస్ మారవు, మరి దేవుడు నన్ను మారుస్తాడు. అండ్ గాడ్ కెన్ ఆల్సో చేంజ్ సర్కమ్స్టాన్సెస్. ఇదిగో చేస్తారు విషయంలో అదే జరిగింది అన్నమాట. అదే జరిగింది. నువ్వు నీ కుటుంబంలో ఉన్న ఆ సమస్యలు తల్లిగా ప్రభు దగ్గర మొరపెట్టచ్చు. ప్రభువా, ఎస్, మా ఆయన నా మాట వింటలేదని కాదు, మరి ఏం చెప్పాలి? ప్రభువా నీ మాట వినేటట్టు సహాయం చేయాలి. మనం ఏంటంటే, ప్రభువా మా ఆయన నా మాట వింటలే ప్రభువా అని. ఆయన అంటాడు నా మాట వింటలే, నీ మాట ఏం వింటాడమ్మా అని. నీ దేవుని మాట వినాలి కదా. అండ్ ఆయన మారుమూసి పొందాలి కదా. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే హీ షుడ్ బి బోర్న్ అగైన్. అప్పుడు చూసారా తల్లిగా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2 వచ్చి మన దేవుడు చూడండి ఎట్లా చేయగలడు. 13:2 చదువుదామా. నెహెమ్యా గ్రంథం 13:2 పేజ్ నెంబర్ కూడా చెప్పండి. 13:2 చదువు. పేజ్ నెంబర్ చెప్పు. 4:12. వారు అన్నపానములు తీసుకొని బిలామును ఏం చేశారంట? ప్రోత్సాహపరిచారు. చదువు, అది అండర్లైన్ చేయి. అయినను మన దేవుడు ఆ శాపమును
ఆ శాపమును ఎలా మార్చాడు? ఆశీర్వాదం. ఇంగ్లీష్ చదువు ఆ ఒక్క లైన్. God turned the curse into a blessing. ఎంత మంచి మాట అండి. సో గాడ్ కెన్ టర్న్ ఏ కర్స్ ఇంటూ ఏ బ్లెస్సింగ్. కొన్ని ఇళ్ళల్లో లేక కొంతమందిలో జీవితంలో ఏముంటుందంటే ఒక కర్స్ ఉంటుంది, కర్సెస్ ఉంటాయి. మన పాపం వలన, మన అవిధేయత వలన, మన అవిశ్వాసం వలన, మనం చేసే గతంలో మన తాతలు చేసినవి కూడా ఉంటాయి. ఏమన్నా తలతిక్క పనులు చేశారనుకో అవన్నీ మనకు క్యారీ ఫార్వర్డ్ అయిపోవచ్చు ఒక్కోసారి. సో మన దేవుడు మాత్రం ఏం చేయగలరు? ఆ కర్సెస్ని యూ కెన్ చేంజ్ ఇన్ టు బ్లెస్సింగ్. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, ఎస్తేర్ వల్ల ప్రార్థించి, తల్లిగా ప్రార్థించి, ప్రభువా, మా కుటుంబంలో ఉన్న కర్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏం చేయి? శాపమును ఆశీర్వాదం మార్చు. శాపమును ఆశీర్వాదం మార్చా అంటే దేవుడు అదే ఉంది కదా. ఎస్, గాడ్ కెన్ టర్న్ ఏమన్నాడు? ఏ కర్స్ ఇంటూ ఏ బ్లెస్సింగ్. ఏ కర్స్ ఇంటూ ఏ బ్లెస్సింగ్. అయితే ఒకటి చాలా డేంజర్ ఏంటంటే, దేవుడు వద్దన్నది నువ్వు కావాలని పట్ట పీకొద్దు అయింది. అర్థమైందా? ఎందుకు? ఇజ్రాయేలీలు అట్లా అని చేశారు, అవునా? దేవుడు ఒకసారి వద్దంటే ఏంటి? వద్దంటే మళ్ళీ మార్చుకుంటాడా? నువ్వు ప్రార్థన చేసావు కానీ దేవుడు అన్నాడు వద్దులే అమ్మ వదిలేసే అన్నాడు అనుకో. కానీ నువ్వేం చేసావు? లేదు ప్రభువా, నాకు అదే కావాలి పట్టి లాగుతున్నావు అనుకో. బిలాము వలె ఇస్తాడు దేవుడు, కానీ నీకంట క్షీణత వస్తుందంట. క్షీణత అంటే యూ విల్ నాట్ బి బ్లెస్డ్. అర్థమైందా? దేవుడు వద్దన్నది నువ్వు అడిగి పొందినావు అనుకో, అది బ్లెస్సింగ్ ఉండదు కదా. ఒక వచనం చెప్తాను, నాకు ఒకవేళ జ్ఞాపకం వస్తుంది చూడండి. వారు కోరుకున్న రేవుకు వారిని నడిపించిన ఒక మాట ఉంటుంది. వారు కోరుకున్న రేవుకు ఆయన వారు నడిపించను కానీ వారికి క్షీణత దయచేసిన ఒక మాట ఉంటుంది. చూడసారి ఎక్కడన్నా చదువుదాం, ఎక్కడ దొరికితే చెప్పండి. మనం కోరుకున్న రేవుకు దేవుడు ఇవ్వచ్చు, కానీ మేబీ నీకు అది క్షీణిస్తుందేమో. క్షీణత అంటే తెలుసా ఏంటి? క్షీణించడం, తక్కువైపోవడం. చూడసారి వారు కోరుకున్న రేవుకు ఆయన వారు నడిపించని ఒక మాట ఉంటుందండి. చాలా బాగుంటుంది, అదే నాకు దొరికితే బాగుంటుందని అనిపించింది. రైట్, థ్యాంక్ యూ. 106:15 చదువుమా. 106:15 వారు కోరినది ఆయన వారికి ఇచ్చను, అయినను వారి ప్రాణంలోకి ఆయన క్షీణత కలగజేశాను. అరే బాప్రే, క్షీణత అంటే తెలుసా ఏంటో? సింక్ అవటం, లేక తగ్గిపోవడం, లేక బ్లెస్సింగ్ లేకపోవడం. నీ కోరికంది ఇస్తాడు. నాకు కావాలంటే దేవుడు ఏంటి? ఇస్తాడు, కానీ విల్ నాట్ బి బ్లెస్డ్. ఇంగ్లీష్ చదువు. 106:15. He gave them their request. But sent leanness into their soul. You know what is leanness అంటే? తగ్గిపోవడం, క్షీణించడం, అభివృద్ధి లేకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం. కోరుకుంది ఇస్తాడంట, అందుకని జాగ్రత్త కోరుకో కదా. ఒక ఆయన అన్నాడు ఒక బుక్లో, ఏ వైజ్ మ్యాన్ ఆల్వేస్ గివ్స్ హిజ్ డిజైర్ ఆర్ ఏమంటారు డెసిషన్ టు గాడ్. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట? ప్రభా, నువ్వు ఏది డిసైడ్ చేస్తే అది నేను తీసుకుంటా. నేను నాకు నా ఇష్టం కాదు ప్రభా. ఎస్తేర్ దగ్గరికి, ఆ రాజు దగ్గరికి వెళ్ళకముందు చాలా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టాడు. ఆ హేగేనా ఏడో ఒకడు అన్నాడు. ఏం చేసింది ఈమె? ఆయన ఏమి ఇచ్చాడు అదే తీసుకుందంట. ఈ లిప్స్టిక్ కలర్ బాగాలే, కొంచెం హెయిర్ స్ప్రే కొంచెం కొట్టవా, ఫౌండేషన్ కొట్టవా, అన్నీ ఏం అడగలేదు కదా. ఆయన ఏదైతే నిర్ణయించాడో అదే. గమనించారు ఎప్పుడన్నా? చూస్తారా మీరు ఎప్పుడన్నా కదా? వాట్ ఎవర్ ఈ డిసైడెడ్, అక్కడ ఉన్నాడే వాడు. ఆ రాజుగారి ముందుకు వెళ్ళకముందు ఏదైతే డెకరేషన్ కానీ లేక పరిమళ కార్యాలు కానీ చేయడానికి, వాట్ ఎవర్ ఈ డిసైడెడ్ హీ సెడ్ ఓకే. మిగతా వాళ్ళు ఏంటంటే డిమాండెడ్, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి.
అయితే రాజు ఈమె ముఖం చూడంగానే ఏమైంది? దయ పుట్టిందండి. డెకరేషన్ బట్టి కాదు, దేవుడు ఆయన మనసుతో మాట్లాడాడు. మిగతా వాళ్ళందరినీ పక్క పెట్టేశాడు. ఆమె మీద ఏం పుట్టిందంటే ఆయనకి కరుణ పుట్టింది. ఆమె మన మేకప్ని బట్టి కాదు కదా. చూసావా, నీ డెసిషన్ లేక నీ ఏదైతే నిర్ణయాలు అవి దేవునికి అప్పచెప్పు. ప్రభా, నువ్వు వాట్ ఎవర్ యూ టెల్ మీ ఐ డూ. నీకు బెస్ట్ ఇస్తాడు. నా మ్యారేజ్ టైం వచ్చినప్పుడు దేవుడికి ఇదే చెప్పాడు, ప్రభా నువ్వు ఏ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయిని చేసుకుంటా. నాకు ఏమంటారు నా కానీ నువ్వు బెస్ట్ ఇస్తావు. యెహోవా ఉత్తమమైన వాటి ఇస్తాడు అన్న బైబిల్లో కదా. యెహోవా ఉత్తమమైన వాటి, ఎందుకంటే ఆయన ఉత్తముడు కనుక. ఏమైనా ఇవ్వని, ఎవరైనా ఇవ్వని నేను చేసుకున్నాను. నాకు డిసిషన్స్ లేవు. నాకు ఏమంటారు ఫలానా అవసరం. ఎందుకు నేను ఈ గోడ వరకే చూడగలను, కానీ నువ్వు ఎక్కడ చూస్తావు? అండ్ యూనో హీ గివ్ మీ ద బెస్ట్. మరి ప్రాబ్లమ్స్ ఉండవా? ఉంటాయి. కానీ అవి ప్రాబ్లమ్సే కాదు. ఎప్పుడు ఇక ప్రతి కుటుంబంలో ఏముంటాయి? అప్పుడప్పుడు కీసులాట్లు ఉంటాయి లేవా? ఉంటాయి. కొన్ని కీసులాట్లు కోర్టు వరకు వెళ్ళిపోతాయి అంతే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే నీ డెసిషన్స్ లేక నీ యొక్క నిర్ణయాలు, నీ యొక్క డెసిషన్ గివ్ ఇట్ టు ద లార్డ్, గాడ్ విల్ గివ్ ద బెస్ట్. ఎస్తేర్ అంట తన నిర్ణయం, ఏమైనా ఇవ్వయా నేను వెళ్తాను, నేను చేసుకుంటాను. అండ్ గాడ్ గేవ్ ది బెస్ట్. మీకు కూడా అంతే. యవనస్తులు కొంతమంది ఉన్నారు పెళ్ళికి. ఈ రోజుల్లో దేవుని నిర్ణయం లేదు, మన నిర్ణయమే దేవుని నిర్ణయం కూడా కాదు కదా ఈ రోజుల్లో అండి. అఫ్కోర్స్ ఇవి ఏమైతే లవ్ ఏమంటారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, నా మ్యారేజ్ చాలా అవుతున్నాయి. అవన్నీ కాదు. నీవు దేవుని బిడ్డగా నేను ఇచ్చే నీకు సలహా ఏంటంటే గివ్ ఆల్ యూర్ డిసిషన్స్ టు ద లార్డ్. ఆయన ఏం చేస్తాడు? ద బెస్ట్ ఇస్తాడు. ప్రభు నల్లటి పెళ్లి కొడుకు ఇచ్చా ఉన్నాం. మొన్న ఎవరో విన్నా, వాళ్ళ ఆయన హస్బెండ్ అంటే నల్లగా ఉన్నాడు, ఆయన చంపి పడేసింది. విలువైన జీవితం ఏమైంది? ఇప్పుడు తెల్లోడు చేసుకున్నాం అనుకో, వాడికి నల్ల మనసు ఉన్నాను, ఏం చేస్తాం? చచ్చిపోతాం. మీ అమ్మకి చెప్పలేక, ఇటు మింగలేక కదా. కొంతమంది ఏమంటారు హ్యాండ్సమ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళ మనసులు మాత్రం ఎట్లుంటాయి? ఆడ అబ్షాలం లాగా ఉంటాడు కదా. చూసారా మీరు? భలే ఉంటారు హ్యాండ్సమ్గా. కానీ చేసేవన్నీ ఏంటి? అన్ని జిహెచ్ఎంసీ పనులు, గట్టిగా పనులు. సో గివ్ ఎ డెసిషన్ టు ద లార్డ్, అప్పుడు హీల్ గివ్ ద బెస్ట్. నేను ముందుకెళ్తా. డ్యూట్రానమీ 23:5 చదవమ్మా. డ్యూట్రానమీ 23:5. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకు నేను చదువు. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనుక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ శాపమును ఆశీర్వాదం. ఎంత మంచి దేవుడు అండి. గాడ్ కెన్ కన్వర్ట్ నీ కర్స్ ఇంటూ ఏ. కొన్ని ఇళ్ళల్లో నిజ దేవుడు కాక వేరే దేవుడు ఉంటారు. అక్కడ ఏముంటారు? ఆ ఇళ్ళలో కర్స్ ఉంటుందా? కొన్ని ఫాల్స్ గాడ్స్ ఏమంటారు వర్షిప్ చేస్తారండి. అక్కడంతా ఏముంటుంది? ఉంటుందా? అండ్ ఇంకోటి, ఎనీ సింబల్స్ కానీ ఫొటోస్ కానీ మన ఇళ్ళలో అవి ఉండకూడదు. ఏవి? అర్థమైందా? అవి ఉండకూడదు. అవి మనకేంటండి? ఇది మా తాత ఇచ్చిన వెండి బొమ్మన్నా. నువ్వు వెండిని చూస్తున్నావు కదా, దాని మీద ఉన్నా త్రో ఇట్ అవుట్, పంపించేయి, పడేసాయి. నాకు ఎక్కడ వీళ్ళైనా చేసింది పని అక్కడ మన అంజమ్మోళ్ళు అనుకుంటా. అవన్నీ కట్టబోయి తీసుకుపోయి ఎక్కడ పడేశారు కదా అమ్మ. ఎక్కడ? దూరం పడేసావా? అది ధైర్యం మెచ్చుకోవచ్చు బాబు. ఎందుకు చెప్తున్నా అంటే మదర్స్, నేను చెప్తున్నా ఎందుకో వాళ్ళు సూపర్ పవర్. వాళ్ళు అనుకున్నారంటే దే కెన్ డూ ఇట్. అవన్నీ నేను ఎక్కడ చెప్పినారు అలా, లేకపోతే వాళ్ళ నా జాషువా చెప్పినాడు. అవన్నీ చుట్టేసి ఏం చేశారు? మీకు తెలుసా వండర్ఫుల్. వాళ్ళ శాపం అంతా పోయింది. ఒకప్పుడు నేను ఇల్లంగానే అది ఎట్లుండేదంటే వాళ్ళ ఇల్లు
బూత్ బంగ్లా లాగా ఉండేది, అంత చీకటిగా. ఎక్కడో మన అలీబాబా 40 దొంగలు వెళ్తాం చూడండి, గుహల్లాగా ఉండేది. అవన్నీ ఒకలాంటి ఏముండేదండి, ఒక కర్స్ట్ ప్లేస్ అన్నమాట. ఆ వైబ్రేషన్ కనిపించేది. కానీ ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు దేవుడు దీవించాడు. ఆమెనను అన్న ఇంట్లో పీస్, నెమ్మది, మంచి భార్యలు, పిల్లలు. అసలు వాళ్ళ ఫస్ట్ జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏంటి చాలా గాస్పెల్. ఒక మనిషిని లేక దేవుని మాట వింటే ఒక మనిషిని వాడి జీవితాన్ని ఎట్లా మార్చగలడు అని చూశాను నేను వాళ్ళ లైఫ్. పర్ఫెక్షన్ అవసరం లేదు, కానీ గాడ్స్ వర్క్ యూ కెన్ సీ వాళ్ళ జీవితంలో చూడవచ్చు. ఆయన శాపం దేనికి మార్చాడు? ఆశీర్వాదం. నేను అనుకుంటా వాళ్ళ అంజమ్మ కానీ ఆయన ఎవరో మా హస్బెండ్ పేరు మర్చిపోయాను నేను. కళలో కూడా అనుకోకపోవచ్చు, ఏదో మూవీస్లో చూస్తాం అమెరికా వెళ్తున్నట్టు. కానీ జోసెఫ్ అమెరికా వెళ్ళాడు తెలుసా మీకు? హీ వెంట్ ఫర్ ఐ థింక్ 1 month 1 year. మనము అమెరికా అమలాపురం వెళ్తే మనకు ఆయాసం వస్తుంది. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఫిజికల్గా దీవించాడు వాళ్ళని, తర్వాత స్పిరిచువల్గా దీవించాడు. ఎందుకంటే ఆ కర్స్ అనేది పోయింది అన్నట్టు. యెహోవా నిన్ను ప్రేమించను గనుక ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. చూడు, అంత మన ఈ కళ్ళ ఎదుటే వాళ్ళు లివింగ్ ఎగ్జాంపుల్స్. నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. తల్లిగా నువ్వు పూనుకో, ప్రభా ఎస్ ఎక్కడో ఏమో జరుగుతుంది ప్రభా, మా అమ్మాయి మీద, మా హస్బెండ్ మీద, మా థింగ్స్ మీద ఏదో ఉంది ప్రభా, దాన్ని సాల్వ్ చేయి, ప్రార్థన చేయి. బహుశా రాంగ్ వే ఏమైనా అవుతుందని మనకు తెలియదండి. కొన్ని మన భౌతికమైన నేత్రాలకు ఏంటి కనిపించవు. రెండో వ్యక్తిని చూద్దాం చూడండి. ఉమెన్ హ్యాస్ ఆర్ మదర్ హ్యాస్ ఏ పవర్ టు చేంజ్ ది హస్బెండ్స్. కరెక్టా? ఎస్ అనువా? ఎస్. ఎట్లా తెలుసా? చూడసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 1-2 వచనాలమ్మా. 1 Peter chapter 3:1-2. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి ఏంటి హస్బెండ్స్ కూడా ఏం చేయొచ్చంట? గట్టి చెప్పు. మార్చొచ్చంట దేవుని వాక్యం లేకుండానే. ఇప్పుడు దేవుని వాక్యం చేతనే ఏ మనిషి అని కానీ మదర్ ఆర్ ఉమెన్ కెన్ చేంజ్ హర్ హస్బెండ్ వితౌట్ వర్డ్ అంట. ఎట్లా తను చెప్తాడు చూడు, చదువు మళ్ళీ చదువు. నెంబర్ 1 ప్రిన్సిపల్ ఏంటంటే ఆయనకి లోబడుట, ఒబీడియన్స్, విచ్ వీ డోంట్ లైక్ సమ్ టైమ్స్. ఏంది నీ మాట వినేది? ఈ ఒబీడియన్స్ విషయంలో నేను ఒకటి చెప్పాలి. కొంతమంది సెలెక్టివ్ ఒబీడియన్స్ ఉంటుంది. సెలెక్టివ్ అంటే ఏంటి? ఇష్టమైతేనే లోబడతా, లేకపోతే మొండికేస్తా. సెలెక్టివ్ ఒబీడియన్స్ అండి. ఇఫ్ ఐ లైక్ నేను చేస్తా, లేకపోతే అట్లా కాదు. నీ భర్త మారాలంటే, నీ జీవితంలో మారాలంటే యూ హ్యావ్ టు ఒబే కదా. దట్స్ వాట్ బైబిల్ సేస్. చదమ్మా ఇంకా నెక్స్ట్. అందువలన భయముతో కూడిన, ఎవరి మీద ఏం భయం ఉండాలి? దేవుని భయం ఉంటే భర్తను రెస్పెక్ట్ ఇస్తాం, భర్తకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇఫ్ యూ ఫియర్ ద లార్డ్ యూ గివ్ రెస్పెక్ట్, యూ గివ్ హానర్ టు యువర్ హస్బెండ్. లేకపోతే ఇసిరి పడేస్తాం అన్నాడు. ఈ రోజుల్లో ఎక్కువ ఇసిరి పడేసే భార్యలను చూస్తాం మనం. చెప్పకు, పెద్ద వచ్చినాడు. ఎదిరించకుండా ఉండే అమ్మాయిలు ధన్యులండి అసలు. యూనో, నువ్వు ఎంత ఎదిరిస్తావో అంత ఆడైపోతుంటాడు, రెచ్చిపోతుంటాడు కదా.
ఏమన్నాడు దాని చదువు? భయము భయముతో కూడిన హోలీ హోలీ బిహేవియర్. ఎస్ అంటే అర్థమైంది. హోలీ అంటే ఏంటి అసలు? హోలీనెస్ అంటే ఏంటి? పాపనకు దూరం. హోలీనెస్ అంటే ఏం లేదు, సెట్ అపార్ట్ అనమాట. సెట్ అపార్ట్ అంటే ఒక దాని నుంచి ఒక పని కోసం ప్రత్యేకించుకోండి. అలాంటి ప్రవర్తన చూస్తే నీ భర్త ఏమవుతాడట? మారగా. వాక్యం లేకుండానే తమ భార్యను నడవడి వలన రాబట్టవచ్చు. నువ్వు బయట సినిమాలు మానేసి టీవీలో చూస్తున్నావు అనుకో, వాడు రాడు దేవుని దగ్గర. ఎందుకు? ఆ పవిత్ర ప్రవర్తన అంటే నీ లోపల చేంజ్ కనిపించలేదు అన్నట్టు వాడికి. ఇప్పుడు లోకస్తుల అమ్మాయిలు ఎట్లున్నారో నువ్వు కూడా అట్లా ఉన్నావు. ఏం మారుతాడు? నీ భర్త కన్నా నువ్వే ఎక్కువ హీరోల గురించి హీరోయిన్ల గురించి చెప్తున్నావు అనుకో, వాడు అనుకుంటాడు అరే బయట కన్నా ఈ అమ్మాయి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఏం అంటే వాళ్ళకి నీకు తేడా కనిపించకపోతే మారాడండి ఎవరో. అవునా కదా? ఎస్. చూసారా? భయముతో కూడిన చదుమా పవిత్ర ప్రవర్తన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే ఆ, తమ భార్యను నడవడి వలన నడవడి అంటే నడవడి అంటే ప్రవర్తన, బిహేవియర్. హౌ యూ బిహేవ్ తలకాయతను ఇటు. రాబట్టబడవచ్చు. హౌ యూ బిహేవ్ విత్ యర్ హస్బెండ్, ఇన్ లాస్, చర్చ్, ఆపోజిట్ సెక్స్. బిహేవియర్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అది చూసి అంట భర్త ఏమవుతాడు? మారుతాడని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఇప్పుడు భర్త సీసా తెచ్చుకోగా నువ్వు సోడా పోసాడు అందులో, దాల్ మే కుచ్ కాలా హై కదా. ఏం కనిపించలే వాళ్ళు, చేంజ్ కనిపించలే కదా. ఇప్పుడు నువ్వు సండే చర్చికి వెళ్ళావు, వస్తున్నావు, సరే, నీ లోపల నా లోపల ఏం కనిపించాలి? ఏం కనిపించాలి? వాడు అన్న కూడా అంటాడు ఎప్పుడో, పెద్ద చర్చికి వెళ్తా పొద్దున లేచి పళ్ళు దొమ్ముకొని, ఏం మారా, నేనే బెటర్ అంటాడు. చూడు, నేను మందు కొడితే చర్చికే రానంటాడు. మదర్స్ యూ హ్యావ్ ఎ పవర్, కానీ యువర్ హస్బెండ్ విల్ చేంజ్. నీ ఇన్లాస్ చేంజ్ కాదు, నీ పిల్లలు మారగలరు, కానీ లోబడు, రెస్పెక్టివ్ ఆయనకి, నడవడి ప్రవర్తన. ఇంకో మాట చదువుమా చెడు కాదు, సాధువైనట్టు ఏదో ఉంది చదువు, కంటిన్యూ. సాధువైనట్టు, మృదువైనట్టు, అయిన గుణమును అక్షయాలంకారము గల గుణమను అక్షయ అలంకారం గల నీ హృదయపు అంతరంగ స్వభావమును అలంకారంగా ఉండవలెను. సాధు అంటే తెలుసా ఏంట? నీకు సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోవడం ఏంటది? సాధుత్వం, లైక్ హంబుల్నెస్, మీక్నెస్. సాధువైనట్టు. మృదువు అంటే చెప్పండి, మృదువు అంటే ఏంటి? జగటం కాదు, సాఫ్ట్. ఎప్పుడైనా నీ జీవితంలో పెళ్ళైన కొత్తలో తప్ప హస్బెండ్తో సాఫ్ట్గా మాట్లాడావా? పెళ్ళైన కొత్తలో అందరూ సాఫ్టే, తర్వాత ఏమవుతుంది? ప్రిక్లింగ్ సాఫ్ట్ అనమాట. మీకు తెలుసా? సాఫ్ట్ ఆన్సర్ ప్యాసిఫై ద యాంగర్ అంట. నీ మాట సాఫ్ట్గా ఉందనుకో, మనుషులు ఏం చేస్తారు? మృదువైన మాట క్రోధమును 15:1 చదువు సామెతలు. సాఫ్ట్ ఆన్సర్ చదువు 15:1 సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూసా, నీ మాటలోనే ఉందమ్మా అంతా. ఏంటి జయాపజయాలు కాదంటారా కదా. మృదువైన మాట, ఏ సాఫ్ట్, ఇంగ్లీష్ చదువు, ఏ సాఫ్ట్ ఆన్సర్ టర్న్స్ అవే wrath, బట్ ఏ హార్ష్ వర్డ్. ఏమండి, కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసా? నా తల్లులు నన్ను క్షమించండి, భర్తను మాట్లాడినారు అసలు. వాడు ఏం చేస్తారు? నొక్కి పడేస్తారు కదా. నీకు తెలియదు వరకు అన్నది కానీ అదే అర్థం. అట్లా నొక్కి సైలెంట్, టోటల్ సైలెంట్. ఆడు ఎందుకున్నాడు అంటే ఉన్నాడు అంతే. మనం ఇంట్లో ఇట్లా మూట పెడతాం, మూట ఏం మూట? అది బియ్యం మూట. కొంతమంది భర్తలు అంతే,
ఒకసారి అంటే ఇట్లానే ఒక పాస్టర్ గారు విజిటింగ్ పోయినాడంట. ఆయన దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పటికి లోపల గొడవ అవుతుంది అన్నమాట. అరిసి అది మేడందే వినిపిస్తుంది గొడవ. ఆయన పుయ్యా అంటున్నాడు. సరే అరే ఏమైతుందని తలుపు కొట్టినాడు. కొట్టంగానే మనం బెస్ట్ యాక్టర్స్ అని చెప్పాను చాలాసార్లు కదా. వాడేమో కడుపు కోసం ఏం చేస్తాడు, రంగు పూసుకొని పాపం ఉన్నది లేని చేస్తాడు. మనమేంటి బాన్ యాక్టర్, గాంధీలో పుట్టిన మొదలుకొని ఇప్పటివరకు మంచి యాక్టర్స్. సరే తలుపు కొట్టంగానే ఎవరో వచ్చారని అర్థమైపోయింది. సైలెంట్ అయిపోయింది అంట, రూమ్ అంతా సైలెంట్ అయిపోయి అమ్మగారికి తలుపేసింది. రండి ఇప్పుడు వి లైక్ టు మంచి యాక్టర్స్ అని చెప్పిన మంచి స్మైల్ ఒకటి, షీ వేడ్ ఏ గుడ్ స్మైల్. రండి పాస్టర్ గారు రండి అని ఆయనకు అర్థమైపోయింది ఏంటి వాతావరణం వేడిగా ఉందని. ఈ వేడి వేరు, ఇంట్లో రూమ్లో వేడి వేరు. మా బ్రదర్ లేడా అని అడిగాడు మెల్లిగా. అనే లోపే కిచెన్లోంచి సార్ ఇక్కడున్నా సార్ అన్నాడంట అక్కడి నుంచి. ఎవరు ఈయన తొంగి చూస్తే ఆయన తలకు ఒక కుండ ఉందట. కుండ అంటే ఆమె ఈయన వెళ్ళకముందు ఏం జరిగింది చెప్పండి. ఏదో ఘర్షణ జరగగానే అటు ఇటు చూసింది. చూడంగానే ఏమైంది, కుండ కొట్టంగానే అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది లాక్కోవడానికి రావట్లేదు. ఆ రింగ్ ఉంటుంది కదా, రింగ్ ఉంటుంది దానికి దేనికి కుండ, అది ఇది పుల్ చేయడానికి రాక అరుస్తున్నాడు. పోయి మెల్లిగా ఈయన దాన్ని ఎరగొట్టి తీసుకొచ్చి కొంతమంది భర్తలు అట్లనే ట్రీట్ చేస్తున్నాడు. సాఫ్ట్ ఆన్సర్ లేదనమాట. అది అంటే మృదువుగా మాట్లాడే పరిస్థితి గయ్యేలాగా పడి రక్కి వాడు అసలు మారనే వాడు జీవితం. ఎందుకంటే ఎ సాఫ్ట్ ఆన్సర్ చదువు టర్నత్ అవే రాత్ అని, కోపమును చల్లార్చును, అయితే నొప్పించు మాట. కొంతమంది చూస్తారా, ఎప్పుడు చూసినా మదర్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భర్త ఇంటి సంగతులు ఎత్తుతుంటాడు. ఈమెను క్వశ్చన్ చేయకుండా ఎవరి సంగతులు ఎత్తారు, అందుకని ఆడు క్వైట్ అయిపోతాడు. ఆమె కావాల్సింది ఏంటి, అదే. సో నీ కుటుంబంలో పవర్ టు చేంజ్, కానీ నీ హస్బెండ్ మారలేదంటే, నీ పిల్లలు మారలేదంటే సంథింగ్ రాంగ్ కదా. వాక్యం లేకుండా ఏదన్నా విషయంలో ఫెయిలియర్ అయిపోయినాడు, నీ మాట మృదువుగా లేదు, రఫ్గా ఉందేమో, లేక కించపరిచేదిగా ఉందేమో. నీ భర్త నీకు లీడర్ కాబట్టి ఆయననే హెచ్చించకుండా ఆయన పక్క జరిపి ఆయన ఫేడ్ అవుట్ చేసి నువ్వు ఫోకస్ అయిపోతున్నావు. అక్కడ అసలు దేవునే ఉండదు అసలు. అదే దేవుని పద్ధతి అండి అది. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ లీడర్షిప్ చెప్తాను. ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరు, హస్బెండ్, తర్వాత మిగతా పిల్లలు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈమె పైకి ఎక్కేసింది. ఎవరి పైకి చూడు, దేవుడు, అమ్మగారు, తర్వాత అయ్యగారు. అంటే ఏం తప్పింది, దేవుని క్రమం తప్పింది. అంతేనా? ఎలా ఇప్పుడు దేవుని క్రమం ప్రకారం నడిస్తే దీవెన, అంతేనా? మన రూల్స్ పెట్టి దేవుని దీవెన అంటే ప్రభు అప్రూవ్ చేయన్నాం అనుకో, నో. ఎందుకంటే ఆయన పద్ధతి ప్రకారం నేను నడిస్తే హీల్ అప్రూవ్, నాట్ నా అన్ని పెట్టి నువ్వు ప్రభా ప్లీజ్ సైన్ అంటే కదా. మూడోది నేను చెప్పాలి ఒకటి, ఉమెన్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతంగా ఉంటారు మదర్స్ కదా. బాధ్యత చాలా తక్కువ అంటే ఇది లేని వారు కూడా ఉన్నారు, కానీ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన స్త్రీలు. ఎన్నో రెస్పాన్సిబిలిటీ ఉమెన్ చూస్తూ ఉన్నాయి కదండి. భర్తలు చనిపోతే పిల్లలందరినీ ఏం చేస్తారు వాళ్ళు, అదే భార్య చనిపోయింది అనుకో, మనవాడు ఏం చేస్తాడు తెలుసా, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కరెక్ట్ చెప్పింది. ఎందుకు, నన్ను చూసేవాడు ఒకమంతా అమూల్ బేబీలాగా పెడతాడు, నువ్వు చూసేవాడు ఎవరు, వంట ఎవడు వండుతాడు,
ఇదే వీడికి తిప్పలు, వంట. కానీ అమ్మాయి చేసుకోవచ్చు చూసారా. అంటే చాలా వరకు ఇఫ్ హస్బెండ్ డైస్ ఏం చేస్తుంది, పిల్లల్ని పెంచి పోషించి చదివించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు డిసిప్లిన్ చేసి డూ దట్. అది ఉమెన్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్ కదా. అందుకనే ఎక్కువ ప్రిఫరబుల్ ఆఫీసెస్లో మంచి కీ పోస్టులన్నీ ఉమెన్కి ఇస్తాడు, ముఖ్యంగా డబ్బు విషయాలు. ఎందుకు, దే ఆర్ రెస్పాన్సిబుల్ అని. ప్రతి పైసా మన యూత్ క్యాంప్లో వాటిలో ఒక అమ్మకి ఇస్తాం మేము. సికింద్రాబాద్ స్టేషన్లో దిగే వరకు వాడు పిప్పు తీస్తుంది అనమాట. వాడు పైసా, బాబు 25 పైసా ఇవ్వాలి నాకు, అది కొట్టమని. ఏందది, అది రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి వాళ్ళు అవునా కదా. 25 పైసలు మనకు లెక్క కాదు, కానీ ఏమంటారు, ద రెస్పాన్సిబుల్ హార్ట్ బిహైండ్ ఇట్. స్త్రీ ఒక తల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ అండి కదా. పిల్లల్ని వదిలిపెట్టడం చాలా, అంటే ఇంత మెజారిటీ చెప్తున్నాను నేను, పిల్లలు వదిలిపెట్టకుండా వాళ్ళకి కష్టపడి పైకి తీసుకొస్తారు. మెన్ ఇస్ డిఫరెంట్ కదా, మెన్ ఆర్ డిఫరెంట్. మీరు చూడండి, గల్ఫ్కి వెళ్తారు కొంతమంది మెన్, వెళ్ళారనుకో ఇక్కడ ఏం చేస్తారు తెలుసా అక్క, చెప్పండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏం చేస్తారు తెలుసా, డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ ఇల్లు కడతాడు. మంజారా హిల్స్ ఏగా వేస్ట్, ఇక్కడ కట్టిన ఇల్లు మీరు చూడండి ఎప్పుడన్నా వెళ్దాం. పాలకొల్లి, నర్సాపూర్, ఈ ఉన్నాయి కొన్ని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, రాజమండ్రి, ఎంత పెద్ద ఇల్లులు ఉంటాయంటే మనం అనుకో ఇక్కడ పెద్ద మ్యాన్షన్స్ ఉంటాయని. ఎక్కడ, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో. అక్కడ చూస్తే మనం కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. అక్కడ మనోడు వెళ్ళితే ఇక్కడ అక్క ఉందనుకో బ్యూటిఫుల్ ఇల్లు కడుతుంది అంతే. పెద్ద ఇల్లులు ఉంటాయి కొనేసి. అయితే రివర్స్ చెప్తా, ఈమె వెళ్ళిపోయింది అనుకో, అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, ఎక్కడికి, గల్ఫ్కి వెళ్ళి, అయ్యా జాగ్రత్తగా ఉండు, ఇక్కడ పిల్లలు చూసుకో, మంచి ఇల్లు కట్ట, ఓకే ఓకే అంటాడు. ఆమె వచ్చేవరకు ఒక గుడిసె కూడా కట్టాడు. ఎందుకు, తాగి పేకాట, అవి సాలదు లేదని ఆమె పంపించిన సాలేదు, అప్పులు. ఈ పిల్లలందరూ ఏంటి, గాలి తిరుగుతున్నారు. ఫార్ములా రాంగ్ అయిందా లేదా, హలో, ఫార్ములా రాంగ్ అయిందా. ఆమె అక్కడ కష్టపడి ఎవడి కాడు, ఆళ్ళ కాడు, వీళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడి ఏదో ఒకటి చేస్తే, వీడు ఇక్కడ ఏం చేస్తాడు, జల్సా, ఎంజాయ్. రెస్పాన్సిబుల్ ఉమెన్ దేవుడు కదా. అండ్ ఇంకోటండి, ఒక అమ్మని పిల్లలు వదిలేసినా కానీ, ఇన్ ద సెన్స్ ఆమెను చూడకుండా కూడా పిల్లలు వదిలేసినా కానీ ఆ మాత్రం ఏం చేయదు, వదులుతా, వదలదు. అండ్ మ్యారేజ్ అవ్వంగానే, వినండి ఇక్కడ, మ్యారేజ్ అవ్వగానే పిల్లం ఏమైపోద్ది, మగవాడికి జాగరీ అయిపోద్ది. జాగరీ అంటే బెల్లం. కానీ అమ్మాయికి పెళ్ళైనా అమ్మ నాన్న ఎట్లా పట్టించుకుంటుందా, హలో చెప్పాలా, పట్టించుకుంటుందా, తిన్నావా, ఉన్నావా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా. కానీ ఆ మనవాడేంటి, బెల్లం అయిపోతాడు. అదే బెల్లం అయిపోతుంది, అది అల్లం అయ్యే వరకు. ఇప్పుడు బెల్లం తిని కూడా ఏమవుతుంది, ఎక్కువ బెల్లం తినడానికి ఏమవుతుంది, వెగట వస్తుంది కదా. వెగట అంటే యూ విల్ బిగిన్ టు హేట్ స్వీట్. అది బెల్లం అయిపోతే అప్పుడు అమ్మ దగ్గరికి వస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, మదర్స్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్, చాలా పవర్ఫుల్ అండి. భర్త చనిపోయిన, మ్యారేజ్ అవ్వగానే కొంతమంది బెల్లంలాగా అయిపోతారు. అండ్ బెల్లం మాత్రం కదా, అవును. అండ్ మీరు చూడండి, అమ్మాయిలు పెళ్ళి అయిపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న మాత్రం వదులుతుందా, భర్త దగ్గరే ఉంటుంది. కానీ ప్రతిరోజున ఫోన్ చేస్తుందా, డెఫినెట్గా. తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ట్యాబ్లెట్, చర్చ్కి వెళ్ళారా, హెల్త్ ఎట్లా ఉంది, హెల్త్ చెకప్కి వెళ్ళి అడుగుతుంది. ఈడు సంవత్సరాలు. అది జీవితం చాలా చేదు కదా, చాలా చేదు. లైఫ్ ప్రాక్టికల్గా చాలా బిట్టర్ అనమాట. సంవత్సరాలు కూడా చేయడంట. ఎందుకు, దేంట్లో ఉన్నాడు వీడు, ఒకలాంటి మత్తులో ఉన్నాడు. మత్తులో, ఆ మత్తు కాదు, ఒక ట్రాన్స్లో ఉన్నాడు. అదే చెప్తున్నా, బెల్లం అయిపోతాడు.
ఎందుకు చెప్తున్నా అంటే రెస్పాన్సిబుల్ స్త్రీలు ఉన్నారు. అందుకనే దేవుడు ఇంకా లోకాన్ని ఏం చేస్తున్నాడు, సస్టైన్ చేస్తున్నాడు అన్నమాట. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తా. సామెతలు 31 అధ్యాయం 15 వచ్చిన చదవమ్మా. సామెతలు 31:15, 31:15 చదువు. ఆమె చీకటితోనే లేచి, ఎవరు ఈమె? జ్ఞానవంతురాలు అంతే, లేక గుణవతి అయిన స్త్రీ. ఆమె చీకటితోనే లేచి, చదువు. ఆమె చీకటితో లేచి ఏం చేస్తుంది? ఉంటుంది. చూసారా, అంటే తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ అమ్మాయిలు చీకటితో లేచి సెల్ ఫోను టపటిపా కొడుతున్నారు కదా. చీకటితో లేస్తారు, కానీ దేవునితో మాట్లాడే బుద్ధి ఉండదు కొంతమందికి, తెలుసా? చీకటితో నీకు 3:34కి మెలకు వచ్చిందంటే అర్థమైంది, బాత్రూమ్ పోవాలా. దేవుడు ఎందుకని లేపేది నేను, ఎందుకు? ఆయన నీతో టైం స్పెండ్ చేయాలని కదండి. అది ఏకాంత టైం అన్నమాట. నువ్వు వచ్చి టపటిపా ఏం కొట్టుకొని కీబోర్డ్ అది నీకు ఆ జ్ఞానం లేదనమాట. ఏంటి, దేవునితో నేను మాట్లాడే టైం అది. ఆమె చీకటితో లేచి, చదువు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. అంత మంచి మాట అండి. గుణవతి అయిన స్త్రీ. అలాంటి కృపదేవుడు మనందరికి ఇచ్చును గాక. 17th verse చదవమా. 17th verse. ఇంకా ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో, మదర్స్ చూడండి ఎంత కష్టపడతారు కదా, ఎంత కష్టపడతారు. లేజీ మదర్స్ కూడా ఉంటారు కదా, లేజీ మదర్స్ కూడా ఉంటారు. కానీ ఈ స్త్రీ అంట తన చేతులతో కష్టపడుతుంది. ఇప్పుడు బాగా సుఖం ఎక్కువైపోయిందండి. వాషింగ్ మిషన్లు, ఇంకేమొచ్చింది, కనీసం గిన్నెలు తోముకోవడానికి, బాసాలు తోముకోవడానికి అది కూడా వచ్చేసినాయి. ఏంటో ఈ మిషన్, డిష్ వాషర్స్, ఇంకేమొచ్చినాయి, ఇంకా మిక్సీలు. ఒట్టి మనల్ని స్నానం చేయించడానికి ఏమి రాలే, అవి కూడా వచ్చేస్తాయి. ఉన్నాయా? ఇవి ఉన్నాయా? ఏం అక్కడ పోయి నిలబడాలి మనం, అంతేనా? అయ్యా చేపించేసి ఇట్లా కిక్ కొడుతుంది బడివా ఏమన్నా అంతే కదా. అవి వచ్చినట్టు గలీజ్గా ఇక మనిషి ఏమైపోతాడు, మన కుక్కలకి వాటికి స్నానం చేపిస్తున్నాం చూడండి కదా. ఆ కుక్కలకి పిల్లలకి స్నానం బుస్సని కొట్టి టిష్యూ తిప్పి అర్థమైందా? ఎందుకంటే ఎంత నీకు సుఖం వచ్చినా ఇది మరవకూడదు. ఏంటి, యూఆర్ రెస్పాన్సిబుల్ హ్యూమన్. అంటే దేవుడు మనకు ఒక పర్పస్తో చేశాడు, అంతేగాని యూజ్లెస్గా మారిపోవాలి పని. ఇప్పుడు చూడండి, మన బాడీలో దీన్ని ఏదన్నా పని చేయకుండా కొంచెంసేపు అట్లానే సెడెంటరీ లైఫ్ ఉందనుకోండి, అంటే పని లేకుండా, చెప్పండి ఏమైపోద్ది? ఆగిపోతాయి ఏమన్నా, అన్నీ ఏమైనా ఆగిపోతాయా? కాదు, మనం ఒకటే దగ్గర కూర్చున్నాం అనుకో, ఏం పని చేయకుండా ఏమైపోతాయి? స్టిఫ్గా కాళ్ళు, ఇంకా నడుము, చేతులు, ముందు నీ బుర్రపాడవుతుంది చాలు. అంటే ఒక మనిషికి ఒక యాక్టివిటీ, ఒక నడక ఇవన్నీ పెట్టినాడు దేవుడు. ఎందుకంటే వాడు యాక్టివ్గా ఉంటేనే హెల్తీగా ఉంటాడు. తింటే కాదు, వాడు నువ్వు యాక్టివ్గా ఉంటేనే హెల్తీగా ఉంటావు. మన పెద్దోళ్ళు అమెరికా పోతారు, మా అమ్మాయి ఉంది అక్కడ అని, ఒక 2 వారాల్లో బోర్ కొడుతుంది. చెప్పండి ఎందుకు? అక్కడ ఏమి యాక్టివిటీ ఉంటుంది అన్నట్టు. కూర్చొని ఎంతసేపు అని టీవీ చూస్తావు, ఎంతసేపు అని అక్కడికి. అది తెలుసుకున్న అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాల్కి గీలు తీసుకోరు, ఎంతసేపు తిరుగుతాం మాల్లా. సో 2వ వారానికి మెల్లిగా చెప్తాడు కొడుకు, నాన్న నేను అక్కడ పొలంలో పని ఉంది చాలా, నేను ఏం చేయాలి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏం పోవాలి, ఆ టికెట్ ఏం చేయి మార్చేసాను. వై వాళ్ళు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆడ కూర్చోబెడితే ఏంటి, వెళ్ళిపోతాను. నేనేమి ఇక్కడ ఉండలేను, మంచిగా ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారు, చాలా 2 వారాలు చూసినాను. మన కూడా అది బాడీ మనకు మనం చీకటి కష్టపడదు. 29 వచ్చింది చదవమా, అందులో 31:29 చదవమా. చాలామంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ
నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చదువు. అందము మోసకరము. 30 అందం మోసకరము. ఎందుకంటే అట్లా రాశాడు పాపం? అందం ఎందుకు మోసకరం? ఎప్పటికీ ఉండదు. ఇంగ్లీష్లో చూడు ఏమన్నా 30th verse. శామ్ ఈజ్ డిసీట్ఫుల్. డిసీట్ అంటే మోసం. అంటే అర్థమైంది. మా బాయ్ ఫ్రెండ్ ఎట్లా నవ్వుతాడు చూస్తా, వాడు స్మైల్లోనే ఏముంది? ముత్యాలు రాదు. ఒక వయసు రాగానే నాకు పళ్ళని ఊడిపోతాయి. చామ్ ఈజ్ డిసీట్ఫుల్ అంటే ఎక్కువ రోజులు ఉండదు అనమాట. అండ్ Beauty is vain. అండ్ బ్యూటీ ఈజ్ వెయిన్. బ్యూటీ ఈజ్ వెయిన్ అంటే వేస్ట్. బ్యూటీ ఈజ్ ఉండు. ఇంగ్లీష్ చదువు, తెలుగు చదువు. 30. అందము అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం. సౌందర్యం వ్యర్థం అంటారు ఏంటండి బాబు? కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది ఇండియాలో సౌందర్య ప్రోడక్ట్స్ గురించి. తెలుసా నీకు? కోట్ల రూపాయలు ఏమంటారు మార్కెట్ ఉంది, లావాదేవీ. హైదరాబాద్ కాదు, ఇండియా అన్నీ ఉన్నాయి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్న. అది పూసుకొని ఇది పూసుకొని అది దిద్దుకొని ఇది దిద్దుకొని. మొన్న అయితే ఒక పెళ్ళికి వెళ్ళాం, మీకు తెలిసిన పెళ్ళి. ఇంతకీ పెళ్లి కూతురు ఆమె నేను అడిగిన ఆయన, ఎందుకంటే వాడు నేను చూసినప్పుడు ఒకలాగా ఉంది, ఎంగేజ్మెంట్లో ఒకలాగా ఉంది. ఎంత పూసారంటే ఆమెకు పూసి 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 చేపను పూసినట్టు పూసినారా జర్మియా. ఇంతకు మనిషి ఆమెనా లేదా అని అనుమానం వస్తే పెళ్ళికడిన అరే ఆమెనేనారా లేకపోతే యాకోబులాగా ఏమైనా మార్చేశాడు వాళ్ళ మామ అని. లేదు 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 ఆయనే అంకల్ అన్నాడు. క్లోజప్లో చూసినా కూడా కనిపించలే నాకు. ఎందుకు? పూసి 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 సౌందర్యం వ్యర్థం. నేను అనుకుంటా నెక్స్ట్ డేనే అంతా పోయి ఉండొచ్చు, ఆ కలర్ అంతా కడిగేసుకుంటారు కదా. సౌందర్యం వ్యర్థం అంత మంచి రాశాడు. అందం మోసకరము, అది కాదు నేను చూడాల్సింది. అసలు అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. చదువు. అయితే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను. షీ షల్ బి అప్రిషియేటెడ్ వన్ హూ ఫియర్స్ ద లార్డ్. ఈ యెహోవా యందు భయభక్తులు గల ఆ సౌందర్యం పోదు, మిగతా సౌందర్యాలన్నీ పోతాయి. పొడుగు జడ పోద్దా? పోదా? పొడుగు జడ ఎప్పుడన్నా పోవచ్చు. పిల్లలు పుట్టకుండా పోవచ్చు, దాన్ని ఉంది. కానీ తెల్లగా ఫేర్గా ఉన్నామే ఏది కూడా మనకేంటమ్మా? యెహోవా యందు ద ఫియర్ ఆఫ్. ఇంగ్లీష్ చదువు. ఇంగ్లీష్ చదువు పాప. చామ్ ఈజ్ డిసీట్ఫుల్ అండ్ బ్యూటీ ఈజ్ వెయిన్. ద ఉమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ ఈజ్ టు బి ప్రైజ్డ్. దేవుడు అప్రిషియేట్ చేస్తాడు కదా. ఆ ఉమెన్ హూ ఫియర్స్, దేవుని భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడిన కదండి. అవును, చూసావా? సో అది పట్టుకో. నేను దేవుని యందు భయభక్తులు కలిగి పాపం ఆశ్రయించుకోండి, నీకు దగ్గరగా బ్రతకాలి ప్రభా. దేవుడు ఆ జీవితాన్ని దీవిస్తున్నాడు. అంతేనా? డెకరేషన్ ఎక్కువ చేసుకున్నాను. ఇట్లా పెడితే 1 ఇంచు పోయింది అనుకో. నేను ఎక్కడో చూసాను ఒక కార్టూన్ ఏదో, ఆయన భార్య అంటే ముద్దు వచ్చి ఇక్కడ ముద్దు పెట్టుకుంటాడు. పెట్టుకోగానే ఇంత పౌడర్ వెళ్ళిపోద్ది ఆ నోట్లోకి. ఆడు దగ్గి పూస్తాడు. అంటే అదంతా ఏమైంది? అది ఆ పూసిన ఏమైంది? వెళ్ళిపోయి నార్మల్గా అయిపోయింది. ఆమె ఈ నోట్లోకి పోయింది అన్నమాట. అది ఏది ఆ పౌడర్ అవి పూస్తారు కదా, ఫౌండేషను, బిలో ఫౌండేషన్, లోపల ఏమో ఫౌండేషన్ అంతా దగ్గుతుంటే నాకైతే నవ్వు వచ్చేసింది. అది ఎంత 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 మంచి ఆలోచనతో నా కార్టూన్ వేసాడు చూడు. మనం వద్దన్నా వేసుకుంటావు, కానీ అదంతా ఏంటి నీకు? టెంపరీ. దానివల్ల దేవుడు నిన్ను ఏం చేయడు? అప్రిషియేట్ చేస్తాడా? నో. నువ్వు మనుషుల మెప్పు కోసం వేసుకుంటావు. నేను ఇందాక చదివిన పేతురు పత్రికలో చూడండి, ఒక్క లైన్ మాత్రం చెప్పి, 1 Peter chapter 3లో ఇది దేవుడు చూసేదంట. మా చూడు ఒకసారి అది చూసేద్దాం. వాట్ గాడ్ లుక్స్ ఎట్. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఏదది 1 Peter 3. అటువలే స్త్రీలారా చదవండి.
జడలు అల్లుకొనుటయు. బంగారు నగలు పెట్టుకొనుటయు. జడలు అల్లుకోవటం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇవాళ ఎంత ప్రాముఖ్యత తెలుసా హెయిర్ స్టైలింగ్ కదా? హెయిర్ స్టైలింగ్ ప్రాముఖ్యత ఉందా? ఇట్లా తిప్పి ఒకటి, ఇట్లా ద్రాక్ష పళ్ళులాగా ఒకటి, ఇటు ఒక సైడ్ ఒకటి. మొన్న మా కృషికి ఎవరు వేశారు, ఇట్లా రౌండ్గా వేశారు. ఎవరు వేశారంటే వాళ్ళు ఎంత వెరైటీస్ చూపిస్తుందో తెలుసా? రౌండ్ వేసినాడు అదొకటంట. ఇప్పుడు అందరూ మేము పాత టైంలో బాబాలకు ఉండే కదా ఇంత జుట్టు, అది ముందు వేసుకున్నారు. ఇప్పుడు బాబాలు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా చూడు అదొక ఫ్యాషన్ అంట. తీయదంట. నో డాడీ ఇది చాలా ఏంటది ఇట్లా బాబాల్లాగా ఏం చేస్తారు, ఇటు ఒక జుట్టు ఇటు ఒక జుట్టు కొంచెం వేసుకుంటారు, వెనకాల ఏముండదు. జడలు అల్లుకొనుటాయి. చూడు అక్కడ ఎంత మంచిగా రాస్తాడు, జడలు అల్లుకొనుటాయి. అల్లుకోవద్దాం మరి మీరు అన్నది కదా, అందుకని నేను ఇట్లా వదిలే ఎరబోసుకున్నాం, అది కాదు. మరి ఏంటి, డోంట్ గివ్ సో మచ్ ఆఫ్ ప్రామినెన్స్ టు యూజ్లెస్ థింగ్స్ అన్నమాట. జడలు అల్లుకొనుటాయి. బంగారు నగలు పెట్టుకుంటావా? వస్త్రములు ధరించుకొని వస్త్రములు. ఇప్పుడు వస్త్రాలు ఎంత బాబా వెలుపటి అలంకారము ఆ మాట చూడు, వెలుపటి అలంకారములు అలంకారముగా ఉండి మీకు అలంకారంగా ఉండక సాధువైన నటి సాధువైనట్టు మృదువైన మృదువైనట్టు గుణమును గుణమను గుణమను అక్షయ అక్షయాలంకారములు ఈ హృదయపు అంతరంగ స్వభావము మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా మీకు ఉండాలి. అలంకారంగా ఉండవాలి. అది అండర్లైన్ చేయమ్మా. అది దేవుని దృష్టికి ఏమేన్ ఏది దేవుని దృష్టికి విలువగలదే? సాధువైనట్టు నీ క్యారెక్టర్, మృదువైనట్టు నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన, అంతేనా? అక్షయ ఇది దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఏంటంట? చదువు, దేవుని దృష్టికి ఏంటంటే దేవుని దృష్టికి మిగుల విలువగలది. చదువు. అటువలే అటువలే దేవుని ఆశ్రయించిన ఆ, పరిశుద్ధ స్త్రీలు ఆ, తమ స్వపురుషులకు తమ స్వపురుషులకు లోబడి లోబడి ఉండటం చేత తమను తాము అలంకరించుకొని. చదువు. ఆ ప్రకారం ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును ఆ, యోగ్యముగా నడుచుకొనుచు ఆ, ఏ భయమునకు బెదరకై ఉన్న యెడల ఆ. ఆమెకు పిలువగు. ఏమేమి చూసారా? దేవుడు చూసేది ఏంటి? దాని మీద ఎక్కువ ప్రాముఖ్యత. బయట ఎట్లాగా అవి పూసుకొని జుట్టు ఇట్లా పెట్టుకొని అది చేస్తాం, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే గుణమను అక్షరాలంకారం, క్యారెక్టర్. ఇదిగో విమెన్కి అండి, స్త్రీలారా నువ్వు చాలా ఇంపార్టెంట్, సూపర్ పవర్. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇష్టమైన లేక దేవునికి విలువైన నువ్వు చేస్తే ఇంకా ధన్యురాలైతే అన్నమాట కదా, ఇంకా ఆశీర్వదించబడ. ఫిజికల్ థింగ్స్ కాదు, ఫిజికల్ జుట్లు వేసుకోవడం అది కాదు. మోర్ దెన్ దట్ నీ గుణమను అక్షయ అలంకారం కదా, అవునా కదా? మీరు చూడండి, కొంతమందిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కదా. కొంతమంది చూస్తే రిపెల్ అవుతాం. యూనో వాట్ ఈస్ రిపల్షన్? రిపల్షన్ అంటే చెప్పండి అర్థం ఏంటో. వాట్ ఈస్ రిపల్షన్? అది రెబీలియన్. అది రిపల్షన్ ఏంటంటే దూరం అయిపోవడం. ఇప్పుడు మ్యాగ్నెట్ సౌత్ నార్త్ ఏమవుతాయి? కాదు, అట్రాక్ట్ అవుతుంది. సౌత్ రిపెల్స్ అన్నమాట. రిపెల్స్ అంటే దూరం అయిపోయి వ్యతిరేకం అయిపోతుంది. రిపర్కషన్ దాని అదంటే ఇష్టం ఉండదు మనకు. ఎందుకు? కొంతమంది ప్రవర్తన అట్లుంటుంది అన్నట్టు. పోయిన వారమైనా ఓర చూపులు చూచు మెడలు చదివినా మెడ చాచి నడుస్తూ కులుకుతో నడుస్తూ దేవుడు అన్నాడు కదా. ఏది మెట్లు వేసుకొని మెట్లు కదా, ఏంటి అవి పట్టిలా దేవుడు చూడండి ఎంత క్లియర్. ఎందుకు చెప్తున్నా అంటే ఉమెన్ యు ఆర్ మోర్ పవర్ఫుల్. అది డిస్ట్రాయ్ చేసుకో. దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్, కానీ ప్లీజ్ డోంట్ డిస్ట్రాయ్ ఇట్ కదా. లోకం ఉమెన్ అంటే ఒకలాంటి చులకన భావం అండి కదా. వచ్చేటువంటి సీరియల్స్ కానీ, వచ్చేటువంటి రీల్స్ కానీ, వచ్చేటువంటి మూవీస్ కానీ ఏమవుతుంది? ఉమెన్ ఒక ఏమంటారు, అది ఒక చెడుగా చూపిస్తున్నాడు. అందుకనే మనుషుల హృదయాలు అట్లా అయిపోయింది. కానీ దేవుని భయం ఉన్న స్త్రీ, నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకో కదా. అప్పుడు నిజంగా నువ్వు దేవుడి దృష్టిలో బాగా విలువగల దానివి అవుతావు. యు ఆర్ మోర్ వాల్యుబుల్ కదా. అండ్ గుణవతి అయిన స్త్రీ దొరకటం ఏంటంటే
అరుదు. అది ముత్యము కంటే ఈ కీర్తనలో ఉంటుంది, సారీ దీంట్లో సామెత కదా, అట్టి ముత్యము కంటే విలువైంది. షీఈస్ మోర్ ఫార్ ప్రెషియస్ దెన్ రూబీస్ అంటున్నాం. అట్లా అది అంత ఈజీగా దొరకదు అట్లాంటి అమ్మాయి. అట్లాంటి స్త్రీలు ఉంటారు. చాలా ఎట్లుంటారు వాళ్ళు, రేర్ ఉంటారు. దేవుడు మనం వినికిట్లో మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. ఎవరైనా విన్న వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా లేడీస్ నుంచి ఎవరైనా ఒకరు చేయండి. ఎనీబడి ఫ్రమ్ ఉమెన్ ప్లీజ్ ప్రే ఫర్ దిస్ వర్డ్. మరి ప్రార్థన ఎవరైనా లేడీస్ నుంచి ఎవరైనా ఒకళ్ళు దయచేసి ప్రార్థన చేయాలని ప్రేమ పెట్ట మీకు మనం